ఇక కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల కౌశిక్ రెడ్డి ప్రతి విషయంలోనూ వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలకు హుజురాబాద్ పోలీసులు 35(3) సెక్షన్ కింద నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం దళిత బంధు పథకం విషయంలో దళిత బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే తమ అనుమతి లేకుండా హైవే పైన అంటే పోలీసు అనుమతి లేకుండా హైవే పైన ధర్నా చేసి ప్రజలను ఇబ్బంది కలిగించారని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అధికార యంత్రాంగం అనుమతి లేకుండా రోడ్డుపై అక్రమంగా గుమికూడడం, దళిత బంధు పథకం లబ్ధిదారులతో ధర్నా చేయడం, తెలిసి కూడా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలపైన పోలీసులు కేసులు పెట్టారు. ధర్నా ఆందోళన విరమించుకోవాలని పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థించినా తిరస్కరించారని చెప్పారు. పోలీసులు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా పోలీసులు నీచ పరజాలంతో తిట్టారని, చేతులతో నెట్టారని ఆరోపించారు. బాగా ఉత్సాహపడుతున్నాడు, చాలా అంటే చాలా ఉత్సాహపడుతున్నాడు కౌశిక్ రెడ్డి. ఏ ఉత్సాహం అనంటే అంతా ఊరికైనా ఉత్సాహం, అంత అక్కడకొచ్చే ఉత్సాహం కాదు. ఒక యువకుడిగా మంచి సమయంలో ఎమ్మెల్యేగా అవకాశం దొరికింది, ప్రతిపక్షంలో పోరాడే అవకాశం దొరికినప్పుడు నిజంగా నీ పోరాట పటిమను చూపించి, కానీ దొబ్బుడు కొట్లాడు బలం ఉన్నది కదా, ఎత్తుకెత్తున్నా కదా, నేను గుద్దితే అవతల పడతాను కదా అని చెప్పి ఆ బాడీని చూపించుడు. ఇంకా నీకైనా బాడీ ఉన్న లేరు, నీకైనా కొట్టొచ్చిన లేరా, నీకైనా ఫైటింగ్ చేయొచ్చిన లేరా? అధికారుల మీద అట్లనే చేస్తావు, సామాన్య ప్రజల మీద అట్లనే చేస్తావు, మహిళల మీద అట్లనే చేస్తావు, రైతుల మీద అట్లనే చేస్తావు. ఏంది నీ అహంకారం? నీ అహంకారం ఏంది? నీకున్నటువంటి పద్ధతి ఏంది? నేను ఎత్తుకెత్తున్నా కదా, 6 ఫీట్లు ఉన్నా కదా, మంచి పర్సనాలిటీ ఉన్నది కదా, నా వెనక కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు ఉన్నా కదా, కొడతా నడుస్తుందా? జనం కొడుతూకుంటారా? అరే జనం తిరగబడి, అరే పోలీసులు తిరగబడి లాఠీలు చూపించినా, జనం రాళ్ళు రువినా కూడా అనే పరిస్థితి ఏందో ఆలోచన చేసుకో. కొంత నేను అడిగేది ఇక్కడ కౌశిక్ రెడ్డి విమర్శిస్తలేను. చాలా వరకు మీరు గమనించండి, కౌశిక్ రెడ్డి గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా నువ్వు పద్ధతి మార్చుకోవయ్యా అంటున్నావు. ఎందుకంటే నీకు వేట్ ఉంది, వేజ్ ఉంది, గేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, పైసలు అన్నీ ఉన్నాయి. నీ దగ్గర లేనిది ఏంటిదంటే ఒకే ఒకటి, నీ దగ్గర ఓపిక లేదు, నీ దగ్గర సహనం లేదు, అత్యుత్సాహం మాత్రం అధికంగా ఉన్నది నీ దగ్గర. అత్యుత్సాహము, అనవసరమైన విషయాలకి గేలుకుడు, ఇలాంటి పని అయితే బాగున్నది. సో యు ఆర్ ప్రజెంట్లీ జస్ట్ అన్ ఎమ్మెల్యే, హుజురాబాద్ ఎమ్మెల్యే మాత్రం. హుజురాబాద్ ప్రజానికానికి నీ వంతుగా ఏం చేయగలుగుతావు వచ్చాయి, అంతేగాని ప్రతి దాంట్లో వేలు పెట్టి తలదూర్చి ఇక్కడ దళిత బంధు పథకం కోసం కొట్లాడినా ఓకే, బాగానే ఉన్నది. నిజంగా జనంలో పోరాటం చేసినా బాగానే ఉన్నది. ఆ పోరాటం ఎట్లా చేయాలి? నువ్వు పోలీసులను కొట్టాలనా, పోలీసులను తిట్టాలనా? ఇక్కడ చూడండి, పోలీసులను నెట్టుకొచ్చి, పోలీసులను దొబ్బేసి, పోలీసులను పరజాలను ఉపయోగించి వాళ్ళని తిట్టి, ఇదాన్ని చేసే పోరాటం. ఎట్లా చేయాలి పోరాటం? నిజంగా అట్లా చేసుకుంటూ పోవాలనుకుంటే గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని చేసుకుంటూ రావాలి అట్లా? మరి దయచేసి కొన్ని తగ్గు. నిజంగా చెప్తున్నా, నీ మాటలకి, నీకున్న లాంగ్వేజ్కి అన్నిటికీ చాలా పర్ఫెక్ట్ పొలిటీషియన్ అవుతావు. ఎప్పుడు నువ్వు సహనంతో ఉంటే, ఓపిక సహనం అనేది నీలో కనుక ఉంటే చాలా గొప్ప రాజకీయ నాయకుడు అవుతావు. కానీ నువ్వేం చేస్తున్నావు? దొరికిందే సందన్నట్టుగా ఏడ దొరుకుతుందా అని చెప్పి చూసి ఆగి మరి కత్తులతో యుద్ధం చేద్దాం అంటున్నావు. కత్తులతో యుద్ధం చేస్తే పనిచేయదు ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో. కత్తులు పక్కన వారేసి చేతులతో నమస్కారం పెట్టుకుంటూ పో. డెఫినెట్గా ఏదో ఒక రోజు విజయం సాధిస్తగలుగుతావు. ఇప్పుడు విజయం సాధించిన ఎమ్మెల్యే అయినావు, రేపటి రోజున ఇంకా మంచి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చేసిండు? పోలీసుల మీద నెట్టుకుడు, పోలీసులను తిట్టుడు, పోలీసులను దొబ్బుడు, అడ్డమొచ్చులను పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ భాషలో, అచ్చ తెలంగాణలో చెప్పాలంటే, కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఎర్రికుక్క గరిచినట్టు చేస్తారు ఒక్కోసారి. అయితే ఎర్రికుక్క అంటారు కదా, ఆ ఎర్రికుక్క గరిచి ఎట్టయితే ఆగమాగం అయిపోతుంది, అంత ఆగమాగం చేస్తా అంటారు. చూసినావా? సామెత ఉంటుంది చూసినావా? కుక్క గరిచినట్టు చేస్తారు, అంత ఆగమాగం అంత చేస్తారు. ఆయన ఇంత పరేషాన్ ఉంటుంది ఆయన ముచ్చట. ఏమేమి సెక్షన్ల కింద కేసులు నమోదు, ఇంకో 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాట. ఈ కేసులను సంఘటన జరిగిన రోజునే నవంబర్ 9న నమోదు చేసినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హమట. గత కొంతకాలంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. సీఎం రేవంత్తో పాటు మంత్రులపైన విమర్శలు గుప్పించారు. బూడిద రవాణాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ బావిడి అవినీతికి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ పాలనా విధానాలకు కూడా అసెంబ్లీ లోపల బయట మీడియా సమావేశాలను విమర్శించారు. ఎమ్మెల్యే ఫిర్యాయింపు వివాదంలో రేవంత్ రెడ్డి స్వయంగా అరికపుడి గాంధీ సవాలు విసరడం, ఆ తర్వాత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి. ఏంది పంచాయతీ? ఇక నాకు కొంచెం సహనం, ఓపిక నీ దగ్గర ఉంటే డెఫినెట్లీ బికమ్ ఏ గుడ్ పొలిటీషియన్. అది మా విషయం అనుకుంటామా, లేకుంటే మీకు ఇచ్చేటువంటి సజెషన్ అనుకుంటామా, మీ ఇష్టం. ఇక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.